ఈ ప్రభుత్వం వచ్చి మూడవ సంవత్సరం నిండబోతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేను మున్సిపల్ శాఖ బాధ్యతల్ని నన్ను చూడమన్న తర్వాత చూస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తిరుపతి పట్టణానికి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రం ఏర్పాటైన కొత్త రాష్ట్రం ఏర్పాటైన తర్వాత క్లీన్ సిటీల కింద కానీ లేదు గార్బేజ్ ఫ్రీ సిటీల కింద కానీ సిటిజన్ చార్టర్లో కానీ ఈ అంశాల్లో బెస్ట్ సిటీస్ కింద ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 7-8 గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ అవార్డులు వచ్చిన నేపథ్యాన్ని గర్వంగా మీకు చెప్తున్నా. ఇది మా ప్రభుత్వం తాలూకా ప్రతిభ. మా ప్రభుత్వంకి ఉన్న కమిట్మెంటు ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యంలోనూ ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఏవైతే పారిశుద్ధ్యం కానీ నీరు కానీ విద్య కానీ వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తూ ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని సమీక్షిస్తూ వారి సలహాలు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అందులో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ముఖ్యంగా గత సంవత్సరంలో అయితే మొత్తం 3200 సిటీస్ని భారతదేశం అంతా కూడా పరిశీలించిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఇదేదో ఎక్కడో కూర్చొని గ్రాఫిక్స్ చూపెట్టి లేకపోతే వాటిని వచ్చి ఫోటోలతో చూసి చేసిన అవార్డ్స్ నిర్ణయం తీసుకుంది కాదు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యక్షంగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ఆయా ప్రాంతాలను పరిశీలించి ముందుగా మనం పంపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము వారు ఆ ప్రాంతాలకు వచ్చి పరిశీలించి ఆ పరిశీలన చేసిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయం ప్రకారము గత సంవత్సరంలో అయితే 6వ ర్యాంకు నేషనల్ లెవెల్లో స్వచ్ఛ సంరక్షణ క్యాంపెయినింగ్లో మనకు వచ్చింది. 1వ ర్యాంక్ అయితే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని మేనేజ్ చేసిన దానిలో మొదటి ర్యాంక్ వచ్చింది. ఈ సంవత్సరం అయితే గార్బేజ్ క్లీన్ సిటీ కింద స్వచ్ఛ భారత్లో వచ్చి 3rd ర్యాంక్ వచ్చింది. అంటే 3వ స్థానము భారతదేశంలో ఉన్న 3200 సిటీస్లో టెంపుల్ సిటీగా ఉన్న తిరుపతి నగరానికి నగరపాలక సంస్థకి ఇవాళ ఈ అవార్డు వచ్చింది. దాంతోపాటు 3వ ర్యాంకులో నుంచి 3 లక్షల తక్కువ ఉన్న జనాభాకు సంబంధించిన సిటీల్లో సఫాయి మిత్ర సర్వేక్షణ ఛాలెంజ్ స్కీమ్ కింద వచ్చి 3వ ర్యాంక్ వచ్చింది. ఇలాగ మొత్తం 6 ర్యాంకులు వచ్చినాయి. ఈ షీట్ కూడా మీకు ఇస్తాను. ఇవి నందులు కూడా వచ్చాయి. అయితే మొన్న మీ కమిషనర్ కూడా భారత రాష్ట్రపతి ప్రదానం చేసినప్పుడు కేంద్ర మంత్రులు ప్రదానం చేసినప్పుడు వెళ్ళవలసింది కమిషనర్ గారు వీరు ఈ టీం అంతానా కొన్ని కారణాల వల్ల వచ్చి వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ నేపథ్యంలో ఇంకా మిగతా కార్యక్రమాలు ఆ రోజు వెళ్ళలేకపోయారు. కానీ ఈరోజు ఈ పట్టణానికి వచ్చిన సందర్భంలో మరొకసారి మరి మీ ద్వారా పట్టణ ప్రజలకి దీంట్లో ఈ విషయాన్ని తెలియపరిచే ఉద్దేశంతోనే మళ్ళీ దీన్ని ఏమండి మొన్న ఇచ్చేసారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఆ విషయాన్ని గర్వంగా చెప్పుకోవడానికి చెప్తూ ఇదంతా కూడా స్థానికంగా ఉన్న మా శాసనసభ్యులు కరుణాకర్ రెడ్డి గారు, మా మేయర్ గారు, మా పాలకవర్గం, ముఖ్యంగా మా కమిషనర్ గారు గత 2 సంవత్సరాలుగా ఇక్కడ వీరు వాళ్ళందరి తాలూకు అనుభవాన్ని వాళ్ళకున్న కమిట్మెంట్ని ప్రజలతో ఇన్వాల్వ్ చేసి అందరితో సమన్వయం చేసుకుంటూ
ఇవాళ ఈ ర్యాంకులు తెచ్చినందుకు చాలా గర్వపడుతున్నాం. వాళ్ళందరికీ కూడా గౌరవ మా సోదరుడు శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే మా మేయర్ గారికి, మా పాలకవర్గం, మా డిప్యూటీ మేయర్లు, మా కార్పొరేటర్కి, ముఖ్యంగా మా కమిషనర్ గిరీష్కి అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో దీన్ని నిలబెట్టుకోవాలని వాళ్ళందరినీ కూడా మరి కోరుతున్నాను. దీనికి అవసరం దీనికి ఇంకా మెరుగ్గా తీర్చిదిద్దుకోవడానికి వచ్చే సంవత్సరం అయితే ర్యాంకుల్లో మొదటి స్థానంలో ఈ తిరుపతి పట్టణం ఉండాలనే ఆకాంక్షతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాలని ఇవాళ కోరుతున్నాను. ముఖ్యంగా క్లాప్ అనే ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చాం. క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాం తీసుకొచ్చాము. ప్రతి ఒక సెక్రటరియట్కి ఒక వెహికల్ కూడా, ఒక ఆటోని కూడా దానికి కేటాయింపు చేశాము. దానికి తగ్గట్టు మ్యాన్ పవర్ని కూడా ఇచ్చాము. దాంతోపాటు ట్రాన్స్ఫర్ స్టేషన్స్ కూడా గార్బేజ్ ట్రాన్స్ఫర్ పెట్టాము. దాంతోపాటు ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడుతున్నాము. దానికి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా కొత్తవి కూడా ఏర్పాటు చేస్తున్నాము రాష్ట్రంలోనూ. దానికి అవసరమైన దగ్గరలో ఉన్న యూఎల్బీస్ అంతా కూడా మ్యాపింగ్ చేసి వాటికి టైప్ చేస్తున్నాము. ఈ రకమైన కార్యక్రమం చేస్తూ మరి మేటి నగరాలుగా మరి దేశంలోనే మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, లేదా గుంటూరు కానీ, ఇలాంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా తీర్చిదిద్దే ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తున్న విషయాన్ని మీ ద్వారా మరి తెలియజేస్తున్నాను. ఇది డిపార్ట్మెంట్కి సంబంధించి. ఇంకేమైనా ఉంటే తర్వాత వచ్చి మీరు అడిగితే దాని మీద మరి వివరణ కూడా ఇంకా మనకి చెప్తాను. ఇకపోతే స్థానికంగా ఉన్న మీకు అందరికీ మేము వచ్చాం కానీ మాట్లాడతామంటే రాజకీయాల మీద మాట్లాడాలనే ఆలోచన కూడా మీకు ఉంటుంది. దాని మీద కూడా ఏంటి నేను అయిపోద్ది కదా, అయిపోయిన తర్వాత చెప్పుకుందాం. నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాను. మీరు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రతి ప్రశ్నకి నేను నా ప్రభుత్వం తరఫున ఒక బాధ్యతగా ఒక కమిట్మెంట్తో సమాధానం చెప్తాను. ఓకే. ఇక పోతే గత 3 రోజులుగా 4 రోజులుగా చూస్తున్నాం, పత్రికలు చూస్తున్నాము, పేపర్లు చూస్తున్నాము, టీవీలు చూస్తున్నాము, చూస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడి ఆయన తాలూకా ఆవేదన, ఆయన తాలూకా ఈ పర్యటనలో, ఆయన నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో స్థానిక ఎన్నికల్లో అటు గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతంలో కానీ పూర్తిగా ఆయన సొంత నియోజకమైన కుప్పం తుడిచిపెట్టిపోయిన నేపథ్యం, ఆయన్ని తిరస్కరించిన పరిస్థితులు చూసాం. దాని మీద మళ్ళీ ఆయన వచ్చి రాజకీయ పార్టీ కాబట్టి, రాజకీయ నాయకుడు కాబట్టి మళ్ళీ పూర్వవైభవం తెచ్చుకోవడానికి ఆయన తాపత్రయపడడం సహజమది. అదేమీ కొత్త వింత కాదు, కొత్త పరిస్థితి కాదు నాకైతే మాత్రం. ఎందుకంటే రాజకీయాల్లో వచ్చి ఎక్కడ పోతే అక్కడే మళ్ళీ దాన్ని తీసుకోవాలా, దాన్ని చేయాలనేది ఒక ఆలోచన అంటూ ఉంటుంది, ఉండడం కూడా సహజం చేస్తాడు. కానీ ఆయన భాష, ఆయన మాటలు గత 3 రోజులుగా ఆయన తాలూకు విమర్శలు చూస్తుంటే కొంచెం జాలేస్తుంది. ఏంటి ఇంత పరిధి చెందిన నాయకుడు కదా, ఈ రకంగా ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆలోచన చేస్తే, చంద్రబాబు నాయుడు వచ్చాడంటే 100 మందో 200 మందో 300 మందో వాళ్ళు రావడమో, లేకపోతే కార్యకర్తలు వచ్చి పోగు చేసుకోవడమో అది సహజం. ఒక 300 మంది వచ్చి ఒక గల్లీలో వచ్చి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో టీవీలో వచ్చి ఆ 300ని ఇంకో 100 కలిపి 400 చూపెట్టడం అనేది అది సహజం. కానీ ఆ మాటలు అలాంటప్పుడైనా మాట్లాడాలి. నేను అధికారం ఉన్నప్పుడు ఎందుకు కోల్పోయాను? ఇవాళ వచ్చి స్థానిక ఎన్నికలు జరిగితే కనీసం నా నియోజకవర్గంలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలని, మరి కార్పొరేట్ కౌన్సిలర్స్ని, మున్సిపల్ చైర్మన్ని ఎందుకు ప్రజలు వచ్చి మా పార్టీని గెలిపించలేదు? సరే రాష్ట్రం అంతా పోతే పోయింది, కనీసం నా నియోజకవర్గంలో ఎందుకు గెలిపించలేదు? ఒక ఆత్మపరిశీలన చేసుకొని మాట్లాడుంటే బాగుండేది. అది కాకుండా ఆయన ఎంతసేపు బెదిరిస్తున్నారు, అదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు అనుకుని ఏకవచనంతో మాట్లాడుకొని ప్రజలకేదో ఆయన ప్రజలకు సొత్తున్నట్టు కదా, ప్రజలు ఆయనకు వచ్చి ఏదో సొత్తున్నట్టు, ఆయన ఉన్నట్టు, ఆయనకి ప్రజలే అప్లికేషన్ అయినట్టు
ఆయన్ని ఓడించుకోవడం అనేది అక్కడ ఉన్న ప్రజలకు నష్టమైనట్లు ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఇదిగో నీ కుప్పం నియోజకవర్గంలో నేను వచ్చి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. ఈ చిత్తూరు నియోజకవర్గం నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను, నన్ను ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఈ నియోజకవర్గానికి ఇగో నేను చేసిన సేవలు ఇవి. ఇగో నీ చిత్తూరు జిల్లాకు వచ్చి ఇది చేసిన తాగునీరుకి కానీ, సాగునీరుకి కానీ, లేకపోతే పరిశ్రమలకు కానీ, లేకపోతే ఇంకో కార్యక్రమానికి కానీ నేను చేసిన కార్యక్రమాలు ఇవి. 5 సంవత్సరాల మధ్యలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఎన్నుకున్నారు. ఆ సమయంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? లేదు ఈ 2 సంవత్సరాలు ఏమైనా జరిగిందా? ఒకసారి కంపేర్ చేసుకోండి. లేదా రైతాంగానికి వచ్చి అప్పుడు నేను ఈ కార్యక్రమాలు చేశాను. ఇదిగో ఈరోజు రైతాంగానికి ఈ ప్రభుత్వం ఇంత దురదృష్టకరమైన ఇంత పరిస్థితులు తీసుకొస్తుంది. లేదు నిరుద్యోగులకు వచ్చి నేను ఆ రోజు ఈ కార్యక్రమం చేశాను. లేదు మహిళలకు వచ్చి ఇగో ఈ కార్యక్రమం చేశాను, ఈ ప్రభుత్వం చేసిందా అని అడుగుంటే బాగుండేది. లేదు ఆ వ్యాంటికి ఆ ఇంటి ముందుకు వెళ్ళి ఏమ్మా నీకు ఈ ప్రభుత్వం వచ్చి ఒక గొప్ప చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కార్యకర్తలు చెప్తున్నారు, పెద్దిరెడ్డి గారు గొప్పలు చెప్తున్నారు, నీకు మీ పిల్లలకు వచ్చి అమ్మఒడి అందిందా? లేదు నీకు 2,500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు 10 నెలలు అని చెప్తున్నారు, 2,500 రూపాయలు ఇస్తున్నారు అన్న అందిందా ఈ నెల 2,500 రూపాయలు? లేదు లేకపోతే రైతులకు వచ్చి మీకు ఆర్బీకేలు పెట్టా అన్నారు, మద్దతు ధర అంటున్నారు, లేకపోతే ఎరువులు ఇస్తారంటున్నారు, విత్తనాలు ఇస్తామంటున్నారు. నీకు అందే లేదని ఆ రైతు దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటే నీకు వాస్తవాలు తెలిసేవి. ఆ రైతులు ఎంత ఆనందంగా ఎంత హాయిగా అవునండి ఈ ప్రభుత్వం ఇచ్చింది లేదు అనే విషయం చెప్పేవారు. దాని మీద కొంత ఆలోచన వచ్చేది. లేదే అదండి కావలిస్తే నీతో నువ్వు ఎవరైనా నీ కార్యకర్తల్లో లేకపోతే నువ్వు వచ్చి ఇంటింటికి వెళ్ళినా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మేనిఫెస్టోని చూపెట్టి ఇది మా మేనిఫెస్టో, ఇది మా భగవద్గీత, ఇది మా ఖురాను, ఇది మా బైబిల్ అని చెప్పిని ఏ అంశాలను ఎత్తపెట్టినా మా అంశాలని ఏ బహిరంగ సభ జరిగినా ఆ సభ దగ్గరికి వెళ్ళి ఇగో మేము చెప్పిన ఇది మా తాలూకా మేనిఫెస్టో, ఇగో ఈ అంశాలను ఇగో నెరవేరుస్తున్నాం, 99% నెరవేర్చి ఇంకో 1% ఉంది, ఇందులో ఇగో అంశం ఇది అని చెప్పిన ఘనత ధైర్యం మా ప్రభుత్వాన్ని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డిది. ఆ ప్రభుత్వంలో మేము చేస్తున్నాం. ఏనాడైనా ధైర్యం చేసిందా తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా చేశారని అడుగుతున్నాను. అప్పుడు ఎందుకు ఇప్పుడు చెప్పని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని. 2014లో కానీ 2019లో కానీ నువ్వు మేనిఫెస్టో 2014లో మేనిఫెస్టో పెట్టిన అంశాలని ఏ అంశం నెరవేర్చో చెప్పని అడుగుతున్నాను. ఎందుకు నీకు మహిళలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ రైతు కూలీ కానీ ఎందుకు నీకు ఓటేస్తారు? ఎందుకు ఓటు వేయాలి? ఏమి సాధించామని ఏమి ఉద్ధరించామని అని చెప్తున్నారు. మళ్ళీ పైపై చెప్తున్నాడు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డి గారి గురించి, మా సహచర మంత్రి. ఎస్, ఆయనకున్న అనుభవంతో నువ్వు 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా ఆయన రాజకీయంగా ప్రజలతో మమేకమే ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటున్న నేపథ్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎవరైతే మమేకం అవుతారో, ప్రజలతో ఎవరైతే వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తారో, ఎవరైతే వాళ్ళకి అందుబాటులో ఉంటారో వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలు హర్షించడం అనేది ప్రజాస్వామ్యంలో అనాదిగా వస్తుంది. నీలాగ మాయా వంచన నాకు తెలిసి ఎక్కడా లేవు ఆయన దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర. అందుకే ప్రజలు హర్షిస్తున్నారు. ఏదో నేను వస్తే చేసేస్తాను, ఉద్ధరిస్తాను, తీసేస్తాను. నువ్వు ఉన్నప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేయబోతావు? అయిపోయి నీ తాలూకా సేవ.
ఇకలే రాబోయే రాజకీయ చిత్రపటంలో చంద్రబాబు నాయుడు అనే పేరుని ఇక రాబోయే కాలంలో ఉండదు. ఆయన జవసత్తాలు అయిపోయినాయి. ఆయన నమ్మే ఆయన చెప్పే అబద్ధ మాటలు ఇన్ని రోజులు ఇక పోయాయి. ఇంకా ప్రజలు నమ్ముతారు అనుకుంటే అది కాదు. ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు ఏదైతే కావాలో ఆ ప్రజల మనసులో ఏదైతే ఉందో ఆ మనసులకు అనుగుణంగానే వాళ్ళ అవసరాలు తగ్గట్టుగానే ఆ ప్రజల తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పనిచేస్తుంది. అందుకే ఎంత ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, ప్రపంచమంతా కూడా కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ, దేశమంతా కూడా కోవిడ్ కష్టాలు ఉన్నప్పటికీ ఇవాళ ఏదైతే చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వల్ల, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మనీ ట్రాన్స్ఫర్ వల్ల ఇవాళ వచ్చే కుటుంబాలు ఆర్థికంగా ఇవాళ నిలదొక్కునే పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నాయి, ఇవాళ ప్రధానికి ఉన్నాయి. అది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు చూస్తున్నాం. జరిగిన ఎన్నికలు ఇంకో 2 సంవత్సరాలు ఆగితే సాధారణ ఎన్నికలు వస్తాయి, తెలిసిపోతాయి. నీ సత్తుపేటో నీ ఎత్తేటో ఏదో 2 పత్రికలో 2 ఛానల్స్లో పట్టుకొని ఊరికి ఉండివి లేని కల్పించుకొని చెప్తే అవన్నీ ప్రజలు నమ్ముతారని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తున్నారు, ఆ సంక్షేమ పదాలని వాళ్ళు ఆవాదిస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు ఇవాళ. కాబట్టి జిమ్ముక్కులు వీళ్ళకి ఆపి చంద్రబాబు నాయుడు గారు, అమ్మ ఆపండి మీ జిమ్ముక్కులు, ఊరిక ఏదో ఆవేశపడిపోయి ఏదో హైప్ చేసేసి బాబును వచ్చి బలం అనుకునే పరిస్థితులను ప్రజలకి అపోహలు కల్పించి ఏదో చేద్దామంటే అమాయకులేం కాదు. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని ప్రజల పడుతున్న ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది మా ఇబ్బందిగా, మా కష్టంగా మేము తెలిసి ఇవాళ కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పని మరి మరొకసారి మరి చెప్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలని దిశగా ఏదైతే 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకొని కర్నూలుకు వచ్చి న్యాయ రాజధానిగా ఏదైతే ప్రకటించిందో, పూర్వం పెద్ద తాలూకు వడంబడిని ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అసంతృప్తిని తొలగించే ప్రయత్నం చేస్తుందో తప్పకుండా కార్యక్రమాలని చేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైనా మాటిస్తే మనం తప్పకుండా చేసే కుటుంబం రాజశేఖర గారి కుటుంబం. ఆ కార్యక్రమం ఆ దిశగానే ఇవాళ మా ప్రభుత్వం పనితీరు ఉంటుందనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాం.